Hello everyone, welcome to Easy to Learn. In this video, we have to discuss about the substitution method in differentiation. So substitution method అంటే ఏం లేదండి, డైరెక్ట్గా ఫార్ములాస్ అప్లై చేసినప్పుడు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సమ్ స్పెషల్ మెథడ్స్ అనేవి అప్లై చేస్తే అప్పుడు ఏంటి సాల్వ్ చేయడానికి కొంచెం స్టెప్స్ అనేవి తగ్గితే ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ y ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ అండర్ రూట్ ఆఫ్ 1 - x by 1 + x, దెన్ వీ షల్ టు ఫైండ్ dy by dx. dy by dxని ఫైండ్ చేయాలి. సో గివెన్ దట్ y ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ 1 - x by 1 + x కదా. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ కోసం ఈ ఎక్స్ ప్లేస్లో ఏదన్నా సబ్స్టిట్యూట్ చేయాలండి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ స్టెప్స్ అన్ని రెడ్యూస్ చేసి మనం ఫార్ములా అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఎక్స్ ప్లేస్లో కాస్ థీటా పెట్టుకుందాం. సో ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ థీటా. మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. సో మనకి ఇన్ కేస్ ఫర్దర్గా టీటా వాల్యూ యూజ్ అయినప్పుడు అప్లై చేసుకోవడానికి మనం ఇప్పుడే టీటా వాల్యూ కూడా కనుక్కుందాం. దెన్ టీటా ఈక్వల్స్ టు, ఇప్పుడు కాస్ ఇక్కడ ఉంది కదా, ఇటు వస్తే ఏమైద్ది, బైలోకి అవుతుంది. సో ఎక్స్ బై కాస్ అయిద్ది. అప్పుడు ఏంటి, కాస్ అనేది పైకి వెళ్తే ఇన్వర్స్ అవుతుంది. టీటా ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది అంటే ఎక్స్ వాల్యూ తీసుకున్నాం, మనకి దాన్ని బట్టి టీటా వాల్యూ తీసుకున్నాం. సో మనం ఈ వై ఈక్వేషన్లో ఎక్స్ ప్లేస్లో కాస్ టీటాని సబ్స్టిట్యూట్ చేయాలి. సో tan ఇన్వర్స్ అండర్ రూట్ ఆఫ్ 1 - కాస్ టీటా అండి, అంటే మనం ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఎక్స్ ప్లేస్లో, బై 1 + కాస్ టీటా కదా. మనకి ట్రిగ్నోమెట్రిక్ ప్రకారం కొన్ని ఫార్ములాస్ అయితే ఉంటాయి కదా. సో అప్పుడు ఒక ఫార్ములా తీసుకుంటున్నాం, కాస్ 2θ ఈక్వల్స్ టు 1 - 2 sin స్క్వేర్ టీటా. మనకి ఈ ఫార్ములా ట్రిగ్నోమెట్రిక్లో మనం నేర్చుకునే ఉంటాం. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, 1 - కాస్ టీటా కదా. సో ఇప్పుడు ఈ +2 sin స్క్వేర్ టీటాని ఇటు పంపించి ఈ +2 కాస్ టీటాని ఇటు పంపిస్తే మైనస్ అవుతుంది. సో ఇటు మైనస్ ఉంది కాబట్టి ఇటు ప్లస్ అవుతుంది. సో 2 sin స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 - కాస్ 2θ. మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ 1 - కాస్ టీటా. ఇక్కడ ఉంటే ఏంటి, 1 - కాస్ 2θ కదా. సో మనం ఏం చేయాలి, ఈ 2ని ఇటు పంపించేద్దాం. ఇటు ఇంటులో ఉంది కాబట్టి ఇటు వస్తే ఏమైంది, బై అవుతుంది. సో 2 sin స్క్వేర్ టీటా బై 2, దెన్ దట్ ఈక్వల్స్ టు 1 - కాస్ టీటా. మనకి ఇప్పుడు 1 - కాస్ టీటా వాల్యూ వచ్చేసింది కదా. మనకి నెక్స్ట్ కావాల్సింది ఏంటి, 1 + కాస్ టీటా కదా. సో ఇంకొక ఫార్ములా చూద్దాం, కాస్ 2θ ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ టీటా - 1. సో మనకి ఇది కూడా ఒక ఫార్ములా. నెక్స్ట్ ఏం చేయాలి, మనకి ఏంటి, 1 + కాస్ టీటానే కదా కావాల్సింది. సో ఈ -1ని ఇటు పంపిస్తే ప్లస్ అయిపోయింది కదా. దెన్ 2 కాస్ 2θ + 1 ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ టీటా. మనకు కావాల్సింది ఏంటి, 1 + కాస్ టీటా కదా. ఇక్కడ ఏముంది, 1 + కాస్ 2θ ఉంది కదా, అంటే మనం ప్లస్ ఉంటే ఎటైనా రాసుకోవచ్చు. సో ఈ 2ని ఇటు పంపించేద్దామండి. అప్పుడు ఏమైద్ది, 1 + కాస్ టీటా ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ టీటా బై 2. ఎందుకంటే ఇటు ఇంటూలో ఉంది కదా. సో ఇటు వెళ్తే ఏమైద్ది, బై అయింది. మనకి ఈ ఫామ్లో వచ్చింది, ఈ ఫామ్లో వచ్చింది. సో మనం ఈ రెండింటిని ఏం చేద్దాం, ఇక్కడ అప్లై చేద్దాం. దట్ ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ అండర్ రూట్ ఆఫ్ 1 - కాస్ టీటా ఏమొచ్చింది, 1 - కాస్ టీటా 2 sin స్క్వేర్ టీటా బై 2 బై 1 + కాస్ టీటా ఏమొచ్చింది, 2 కాస్ స్క్వేర్ టీటా బై 2. ఈ 2 క్యాన్సిల్ చేద్దాం. సైన్ బై కాస్ అంటే సైన్ టీటా బై కాస్ టీటా ఏంటండి, టాన్ టీటా కదా. దట్ ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ tan టీటా బై 2, tan స్క్వేర్ టీటా బై 2. ఎందుకంటే ఇక స్క్వేర్ ఉంది, టీటా ప్లేస్లో టీటా బై 2 ఉంది. సో మనకి ఏం చేయొచ్చు, స్క్వేర్ని రూట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. దెన్ y ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan టీటా బై 2. సో మనకి ఇప్పుడు ఇది ఒక ఫార్ములా అండి.
దట్ ఈక్వల్ tan ఇన్వర్స్ ఆఫ్ tan θ ఈక్వల్స్ టు θ అండి. మనకి ఇది ఒక ఫార్ములా అండి. ఈ ఫార్ములా ఇక్కడ ఉన్నట్టే కదా ఇక్కడ ఉంది, కాబట్టి అప్పుడు మనకి y ఈక్వల్స్ టు ఏమైందండి, θ ప్లస్లో ఏముంది, θ/2 ఉంది. అప్పుడు y ఈక్వల్స్ టు ఏమైద్ది, θ/2 అయిద్ది. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఒక θ వాల్యూ వచ్చింది. θ వాల్యూ ఏమొచ్చింది మనకి, కాస్ θ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ x వచ్చింది కదా. సో y ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ x/2 దట్ ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు 1/2ని ఇక్కడ ఏం లేకపోతే 1 అనుకోండి, అప్పుడు 1/2 పక్కకు వస్తే ఏమైద్ది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ x అయింది కదా. సో మనం ఇప్పుడు దీనికి ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. θ అంటే ఇక్కడ వచ్చిన వాల్యూని మనం ఇక్కడ వేసుకున్నామండి. 1/2ని పక్కకి తీసుకుంటే అప్పుడు మనకి రిమైనింగ్ ఏముంటుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ x ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ x ఆన్ both sides, then dy by dx equals to dy by dx 1/2 cos inverse of x. 1/2ని అది కాన్స్టెంట్ కాబట్టి మనం ఏం చేయాలి, సైడ్కి తీసుకుందామండి. 1/2 dy dx ఆఫ్ cos inverse x దట్ ఈక్వల్స్ టు 1/2 dy dx ఆఫ్ cos inverse x అంటే ఏంటి, -1/√1 మైనస్ x² అంటే dy dx ఆఫ్ cos inverse x ఈక్వల్స్ టు -1/√1 మైనస్ x². ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ 1/2 తోటి ఇంటూ చేద్దాం. 1 × 1 -1/2తో ఇది ఇంటూ అవుతుంది, 2√1 మైనస్ x². ఇదండి సొల్యూషన్. నెక్స్ట్ మనం ప్రాబ్లం 2 చూద్దామండి. ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే y ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 × x/1 + x², దెన్ ఫైండ్ dy by dx. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం. గివెన్ దట్ y ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x/1 + x² కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, x ప్లస్లో ఒక ఐడెంటిటీని సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనం ఏం చేద్దాం, x ఈక్వల్స్ టు tan θ తీసుకుందామండి. అంటే ఇప్పుడు మనకి x వాల్యూ తీసుకుంటే దాని నుంచి ఏం చేయాలి, θ వాల్యూ తీసుకోవాలి. సో θ ఈక్వల్స్ టు ఈ tan అనేది ఇటు వెళ్తే ఏమైద్దండి, బై అయింది. సో x/tan కదా. సో మన tan అనేది మళ్ళీ పైకి వెళ్తే ఏమైద్ది, ఇన్వర్స్ అయింది. సో θ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x కదా. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఎక్స్ వాల్యూని ఈ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే y ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దెన్ y ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x/1 + x². అంటే ఇప్పుడు మనం x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 tan θ/1 + tan² θ. ఎందుకంటే మనం ఇక్కడ tan ఎందుకు తీసుకున్నామంటే ఈ ఫార్ములా రావటానికి కోసం మనం ట్యాన్నే తీసుకున్నాం. సో మన ట్రిగ్నోమెట్రిక్లో ఇది ఒక ఐడెంటిటీ అండి. అంటే 2 tan θ/1 + tan² θ అంటే sin 2θ అండి. sin 2θ వాల్యూ ఏంటి, 2 tan θ/1 + tan² θ. సో మనం ఇప్పుడు ఈ 2θని ఈ యొక్క ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో y ఈక్వల్స్ టు ఏంటి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ మనకి ఇది ఏమొచ్చిందండి, sin 2θ అనే కదా. మనం ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం కదా. అంటే అప్పుడు అక్కడ ఏం తీసుకున్నాం, tan తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin 2θ sin θ ఈక్వల్స్ టు θ. ఇలా మనకి ఏమొచ్చినా సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin 2θ రెండు కామన్గా వస్తే దాని ఆన్సర్ ఏంటంటే θ ఉంటుంది. సో ఇప్పుడు y ఈక్వల్స్ టు
ఇక్కడ టీటా ప్లేస్లో ఏముంది, 2 టీటా ఉంది. అంటే ఈ టీటా ప్లేస్లో మనం ఏం రాయాలి, 2 టీటా రాయాలి. 2 టీటా అయింది. సో మనకి ఇక్కడ ఇందాక మనం టీటా వాల్యూ తీసుకున్నాం. టీటా వాల్యూ ఏంటి, మనకి ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కదా. 2 ఇంటూ టీటా ప్లేస్లోనే కదా మనం ఇది అప్లై చేసేది. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో y ఈక్వల్స్ టు 2 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో మనం ఇది వచ్చింది. సో మనం దీనికి ఏం చేయాలి, డెరివేటివ్ చేయాలి. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ sides. So dy by dx equals to dy dx of 2 tan inverse of x కదా. సో 2 అనేది కాన్స్టెంట్. సో 2ని సైడ్కి రాసుకుంటే 2 dy dx of tan inverse of x దట్ ఈక్వల్స్ టు డెరివేటివ్ ఆఫ్ tan inverse x అంటే ఏంటి, dy dx of tan inverse x ఈక్వల్స్ టు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా. సో 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఏంటి, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 2తో ఇంటూ చేద్దాం, 2/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎందుకంటే 2 ఇంటూ 1. ఇదండి dy బై dx సొల్యూషన్.